పార్టీలు అనగానే నానా హైరాణ పడిపోయి అది చేయాలి ఇది చేయాలి బోలెడని ఐటమ్స్ చేయాలని చెప్పి చివరికి వచ్చేసరికి ఏది కుదరక డిసప్పాయింట్ అవుతున్నారా? అందుకే పార్టీలో పెట్టే 4-5 ఐటెంలు అయినా సరే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే పార్టీ సూపర్ హిట్ అయిపోతుంది. అందుకే ఈరోజు పార్టీకి సరిపడా ఒక మంచి ఐటెంతో నేను మీ ముందుకు వచ్చాను. మరదేంటో చెప్పే ముందు షో స్టార్ట్ చేయాలి కదా. ఈరోజు మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్కి మీ స్వప్న స్వాగతం పలుకుతోంది. మరి ఈరోజు మనం పార్టీ కోసం స్ప్రింగ్ ఆనియన్ చికెన్ చేసుకుంటున్నాం. దానికి మనకు కావాలి విత్ బోన్తో చికెన్ కావాలి. లెగ్ పీసెస్ అయితే ఇంకా సూపర్ అసలు. ఇక్కడ లెగ్ పీస్ ఉంది, అలాగే థై పీసెస్ కూడా ఉన్నాయి. విత్ బోన్ తీసుకున్నాను, విత్ స్కిన్ కూడా. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కాస్తంత రైస్ ఫ్లవర్ వేసుకోవాలి కోటింగ్ కోసం. ప్లేట్లో బియ్య పిండి వేసుకున్నాం కదా. అలాగే ఈ చికెన్ని నేను ఆల్రెడీ మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి కొంచెం నూనె వేసుకుంటే చక్కగా పట్టుకుంటుంది. కొంచెం నూనె వేసిన తర్వాత కాస్తంత మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసాం కదా. ఇప్పుడు కొంచెం మెల్లిగా చికెన్కి అంతా పట్టుకునేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కన్నా చేయితో కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ చేసినప్పుడు వితౌట్ స్కిన్ కన్నా విత్ స్కిన్తో చేస్తే కనుక ఐటమ్ చాలా బాగుంటుంది. చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా దట్టంగా మసాలా పట్టించాం కదా. అల్లం వెల్లుల్లి, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసాం కదా. అసలేంది మర్చిపోయాం, ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇందులో. కొంచెం ఉప్పు, ఉప్పు కూడా చక్కగా పట్టించాం కదా. అలాగే ఇక్కడ బాండీలో నేను నూనె పోసి పెట్టాను. స్టవ్ ఆన్ చేస్తే నూనె వేడిగా అవుతుంది. ఈ చికెన్ పీస్కి బియ్య పిండిని చక్కగా పట్టించాలి. ఇలాగే అన్ని ముక్కలకి పిండి పట్టించాలి. అయితే ఎక్కడా కూడా గ్యాప్ కనిపించకుండా ఇది పార్టీ ఉన్న టైంలోనే అప్పటికప్పుడే చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు నేను కలిపాను కదా, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్ పౌడర్, సాల్ట్, ఇంకా ఆయిల్ అన్నీ వేసి కలుపుకున్నాం కదా. అలా కలుపుకొని మీరు ఫ్రిడ్జ్లో ముందే కలిపి పెట్టుకున్నారనుకోండి పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కోట్ చేసి కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పార్టీకి ఎంతమంది వస్తున్నారో చూసుకొని అన్ని పీసెస్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ కోట్ చేసుకున్నాం కదా. ప్లేట్లో పెట్టేసి నూనె చక్కగా వేడైంది. ఇప్పుడు మనం కోట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడిగా ఉంటేనే దానికి వేసిన కోటింగ్ బయటికి రాకుండా ఉంటుంది. చల్లగా ఉన్న నూనెలో వేసామనుకోండి కోటింగ్ అంతా వెళ్ళిపోయి ఉత్తి చికెనే ఉంటుంది. అప్పుడు టేస్ట్ అంతగా బాగుండదు. సో వేడిగా ఉన్న ఆయిల్లోనే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ చికెన్ చక్కగా వేగుతుంది కదా. ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి. మాటికి కలపకుండా 1-2 సార్లు కలిపితే సరిపోతుంది. ఎక్కువ సార్లు తిప్పామనుకోండి దీనిపైన ఉన్న కోటింగ్ అంతా పోతుంది. ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత రెండోసారి కూడా ఇలాగే చక్కగా ఫ్రై అయిపోవాలి.
ఈలోపు ఒక ప్లేట్ పెట్టుకొని మనం కిచెన్ నాప్కిన్ వేసుకొని పెట్టేసుకుందాం. పార్టీకైనా సరే దేనికైనా సరే ఇంత డీప్ ఫ్రై చేసింది తింటే మంచిదా అని అనుకుంటాం. కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు పార్టీలో ఇలాంటి మంచి ఫ్రైడ్ ఐటమ్స్ పెడితే మనమే 2-3 పీసులు ఫస్ట్గా లాగిచ్చేస్తాం కదా. పర్వాలేదండి, అప్పుడప్పుడు మనకి ఇష్టం ఉన్న ఫుడ్ తినొచ్చు. తర్వాత నెక్స్ట్ 1-2 డేస్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది. చికెన్ చక్కగా వేగిపోయింది, చూస్తుంటేనే కలర్ అర్థమైపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ తీసి ప్లేట్లో వేసేసుకుందాం. వావ్, ఇలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాం. ఇక్కడ చికెన్ని ఫ్రై చేసుకున్నాం చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలాగే తినాలనిపిస్తుంది కదా. మీకు విషయం చెప్పనా, ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే నేను చెప్పే ప్రాసెస్ ఇంకా మిగతా ప్రాసెస్ చేసిన తర్వాత తింటే చాలా 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 యమ్మీగా ఉంటాయి. అయితే ఫస్ట్ మరి వీటిని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుందాం. చక్కగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. మరి ఎక్కువ నూనె అవసరం లేదు, ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ ఇందులో ఎక్కువ నూనె ఎందుకండి, కొంచెం నూనె సరిపోతుంది. చాలు. ఈ నూనె వేడయ్యే లోపు కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాం. కొత్తిమీరని చాలా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కున్నాం కదా. ఇప్పుడు బాండీలో నూనె కూడా వేడైంది. ఇందులో కాస్తంత జీలకర్ర, జీలకర్ర వేగిన తర్వాత ఇందులో మనం ఇంతకుముందు స్ప్రింగ్ ఆనియన్స్లో ఓన్లీ గ్రీన్ కాడలు కట్ చేసుకున్నాం కదా, ఇవి కింద ఉన్న భాగం ఓన్లీ సన్నగా ఉన్న లేత ఉల్లిపాయలు, వీటిని ఇందులో వేసుకుందాం. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. ఇంకా కాస్తంత గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు లైట్గా కోటింగ్ కోసం, కొంచెం వాటర్ వేసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, కొత్తిమీర బాగా కుక్ అవ్వాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. గరం మసాలా వేసాం, ఆనియన్స్ వేసాం, ఇంకా కొత్తిమీర వేసాం కదా. ఆహా, ఫ్లేవర్ చాలా బాగుంది. సో ఇప్పుడు కొత్తిమీర కొంచెం బాగా కుక్ అయిన తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ చికెన్ని ఇందులో వేసేద్దాం. ఒక్కసారి ఈ చికెన్ పీస్ని చూడండి, ఎంత చక్కగా మంచి కలర్ వచ్చిందో. తింటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కోటింగ్తో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో లైట్గా ఇంకా కొంచెం వాటర్ వేద్దాం, అప్పుడు కోటింగ్ చక్కగా పట్టుకుంటుంది.
ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్ని మొత్తం ఇందులో వేసేద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కొంచెం కలుపుతూ ఉంటే ఆ ఆనియన్ కోటింగ్ అంతా పీసెస్కి పట్టుకొని చాలా బాగుంటుంది. కలర్ చూడడానికి ఎంత బాగుంది కదా, తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మన స్ప్రింగ్ ఆనియన్ చికెన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి ఒక ఫైనల్ టచ్ ఇద్దాం. అదేంటంటే ఇక్కడ నిమ్మకాయ ఉంది, నిమ్మకాయని కట్ చేసుకొని పైనుండి లైట్గా ఇలా పిండేసామంటే ఆహా, మీకు అర్థమైపోతుంది కదా చూస్తుంటేనే, ఆహా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాలి అని అనుకుంటున్నారు కదా, అవునండి నిజంగా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. మరి దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. వావ్, ఇలా చేసి పెడితే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతారండి, ఇంత బాగా చేశారు, ఏ హోటల్లో ఆర్డర్ ఇచ్చారు అని. లేదు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అని చెప్పుకుంటే ఎంత ప్రౌడ్గా ఉంటుంది కదా. అందుకే ఈసారి ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా చేసి పెట్టండి. రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. స్ప్రింగ్ ఆనియన్ చికెన్ తయారీ విధానం. ముందుగా చికెన్ ని తీసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మిరియాల పొడి, కొంచెం నూనె వేసి బాగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండితో కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ని తీసి ఒక ప్లేట్ లో వేసుకొని ఆ తర్వాత ఉల్లికాడలు, కొత్తిమీరని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేడి అయ్యాక జీలకర్ర, లేత ఉల్లిపాయలు, గరం మసాలా, కొత్తిమీర, చికెన్, ఉల్లికాడలు, నిమ్మరసం వేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ చికెన్ రెడీ. ఒకవేళ మీరు కనుక స్ప్రింగ్ ఆనియన్ చికెన్ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూసేయండి. ఇదండి పిల్లల పార్టీ కోసం ఈ రోజు మనం చేసిన స్ప్రింగ్ ఆనియన్ చికెన్. సూపర్ గా వచ్చింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాబంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.